సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి జనసేన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన సీనియర్ నాయకులు పిఎస్సి సభ్యులు కోనతాతారావు మనతో పాటు ఉన్నారు. సార్, ఎటువంటి వ్యాఖ్యలు అనేవి చేశారు? మీ పట్ల ఏంటి, అసలు ఏం జరిగింది? కాకినాడ సభలో మేమంతా సిద్ధం అన్నటువంటి సభలో మీరు ఓట్ల గురించి ప్రజలతోటి మాట్లాడండి. మీరు ప్రజలతోటి మాట్లాడి ప్రజలు మెప్పించి మీరు ఓట్లు పొందండి, అది పర్వాలేదు. కానీ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది అన్నటువంటి ఓటమి భయంతో పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు ఏమిటవి? రాజకీయంగా పరంగా సిద్ధాంతపరంగా మాట్లాడితే ఓకే, కానీ కాకుండా వ్యక్తిగతంగా వెళ్ళటం. 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. 4 పెళ్ళిళ్ళు మాదిరిగానే 4 నియోజకవర్గాలు మార్చారు అని చెప్పి మాట్లాడారు. 4 పెళ్ళిళ్ళు అంటే వాస్తవంగా 3 పెళ్ళిళ్ళు జరిగినటువంటి మాట వాస్తవం. అవి యాజ్ పర్ లా, చట్ట ప్రకారం జరిగినటువంటి పెళ్ళిళ్ళు. చట్ట ప్రకారం 3 పెళ్ళి జరిగితే 4వ పెళ్ళి ఎక్కడిది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాలూకాళ్ళు ఎవరినైనా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి పెళ్లి చేశారా అంటే 4వ పెళ్ళి అంటున్నారు. కాబట్టి ఎవరినైనా మీరు పెళ్ళిళ్ళు బ్రోకర్గా ఎవరినైనా ఇంకొక అమ్మాయిని ఎవరినైనా ఆయన పెళ్లి చేయబోతున్నారా, లేదా మీరే ఆయన భారీగా ఉండబోతున్నారా మీలో ఎవరైనా? 4 నియోజకవర్గాలు అంటాం. అంటే 2019లో భీమవరం గాజువాక్ చేశారు. ఒక పార్టీ ప్రెసిడెంట్గా నచ్చిన దగ్గర పోటీ చేస్తారు, తన ఇష్టం. ఇవాళ మళ్ళీ పిఠాపురం చేస్తున్నారు. 4వ నియోజకవర్గం ఎక్కడ? పాలకొల్లు అని అంటాం. నిన్న మాట్లాడుతూ పాలకొల్లు ఎప్పుడు పోటీ చేశారు? నీకు ఈ 2 ఎన్నికల్లో పోటీ చేస్తే అంటే మతి భ్రమించి మాట్లాడుతున్నాం అనేది మా ఉద్దేశం. అంటే నీ మతి భ్రమించకపోతే అంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఓటమి చెందితే నా భవిష్యత్తు పోతుంది ఎట్లా అని ఒక ఆలోచనతో డిప్రెషన్తో మాట్లాడుతున్నట్టు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లు భావిస్తూ ఉన్నాం. ఇక 3, చిన్న జ్వరం వస్తే హైదరాబాద్ పారిపోతాడు, ఆయనే నాయకుడు ఇక్కడ ఉంటారా అని. నేను జ్వరం వస్తే హైదరాబాద్ పారిపోవడం కాదు, నీ దగ్గర ఉన్నటువంటి సదుపాయాలు, వైద్య సదుపాయాలు కొరత ఏ విధంగా ఉందంటే, నీ మంత్రులు శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంత్రి రోజా గారు, మంత్రి బొత్స సత్యనారాయణ గారు, మంత్రి పేర్ని నాని గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా నీ ఆరోగ్యశ్రీ కానీ నీ పాలనలో వైద్య సదుపాయాలు మెరుగైనవి ఆంధ్రప్రదేశ్లో ఉంటే వీళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఎందుకు వైద్యం చేయించుకొని వస్తున్నారు? అక్కడ ఎందుకు ప్రభుత్వ సొమ్ము కడుతున్నారు? ఇక్కడే కట్టొచ్చు కదా ఆంధ్రప్రదేశ్కి. అదే డబ్బుతో ఇవే మౌలిక సదుపాయాలు వైద్య హాస్పిటల్లో పెంచితే ప్రజలకు ఉపయోగపడతాయి, మీకు ఉపయోగపడతాయి. అది మానేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే జ్వరం వస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే, జ్వరం వస్తే వెళ్ళిపోవడం కాదు. ఆయన 3 పార్టీలకి మధ్యలో పొత్తు కుదుర్చిన వ్యక్తి. కూటమికి ఇవాళ ప్రధాన కారకుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీతో ఆ మైత్రికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ గారు. దాంతో కొన్ని సర్దుబాట్లు చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి హైదరాబాద్ వెళ్తారు, అంతేగాని జ్వరం వచ్చి పారిపోవడం కాదు. ఇక 4, దత్తపుత్రుడు అంటావు. పదే దత్తపుత్రుడు. పవన్ కళ్యాణ్ తిడుతునే కానీ నీకు నిద్ర రావట్లేనట్టుంది. పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను ఓడిపోతున్నాను భయపట్టుకున్నట్లుంది. అందుకని దత్తపుత్రుడు ప్రజలకు దత్తపుత్రుడు. పదే చెప్తా ఉన్నాం, ప్రజలకు దత్తపుత్రుడు. ఎందుకు? కౌలు రైతులకి సహకారం అందించారు. నువ్వు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా వదిలేస్తే, వ్యవసాయ గిట్టుబాటు కాక కౌలు రైతులు మరణిస్తుంటే వాళ్ళు ఆదుకోవడానికి నువ్వు ఇవ్వాల్సింది పోయి, ప్రభుత్వం ఇవ్వాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారు మన వ్యక్తిగత సొమ్ము ఇచ్చారు. మొన్న ఇన్సూరెన్స్ డబ్బులు రాక ఎవరైతే మత్స్యకారులు బోట్లు గల్లంతైతే అగ్ని ప్రమాదం కాలిపోతే వ్యక్తిగత సహాయం చేశారు. ఇవన్నీ ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలు సేవ చేయాలంటే ప్రజలకు దత్తపుత్రుడు ఆయన. నీలాగా చర్లపల్లి జైలుకి కాదు, లేక సిబిఐకి దత్తపుత్రుడు కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విమర్శలు సర్వసాధారణం, కానీ వ్యక్తిగత విమర్శలు పదే మీరు ఖండిస్తున్నా సరే పదే చేయడాన్ని ఏ విధంగా చూడవచ్చు, ఎందుకంటారు? అంటే పదే వాస్తవానికి ఆయనకు నేను చెప్పాను కదా, ఫ్రస్ట్రేషన్లోకి పోతున్నారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రాక్షస పాలనని రేపు రాబోయే రోజుల్లో రానివ్వను అని అనేక మార్లు ప్రజలతో మాట్లాడుతున్నందువల్ల దాన్ని జీర్ణించుకోలేక పవన్ కళ్యాణ్ గారిపై సిద్ధాంతపరంగా, రాజకీయపరంగా నువ్వు మాట్లాడు, అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది మేము ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజకీయాలు ఇప్పటికీ 15 ఏళ్ళు అయిపోయినట్టుంది. ఇప్పటికీ ఇంకా సిద్ధాంతపరంగా రాజకీయపరంగా విమర్శలు చేయాలి, సద్విమర్శలు చేయాలి తప్ప, దట్టు మీరు అధికారంలో ఉండి కూడా ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు, తర్వాత కుటుంబ వ్యవస్థ మీద అగౌరవంగా మాట్లాడటం అది మంచిది కాదని చెప్పి జనసేన పార్టీ భావిస్తూ ఉంది.
సార్ ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల పర్వం అయితే కొనసాగుతోంది, నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతుంది. అయితే కొన్ని చోట్ల జనసేన ప్రతినిధులు కొన్ని వర్గాలుగా విడిపోవటం, కొంత జనసేనకు ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో మన విశాఖ పరిస్థితి దక్షిణ నియోజకవర్గంలో చూసుకుంటే బహిరంగంగానే ప్రెస్ మీట్లు పెట్టి మాకు ఈ క్యాండిడేట్ వద్దు అని చెప్పి విమర్శలు చేస్తున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు ఏమైనా కార్యాచరణ ఏమైనా రూపొందిస్తారు? ఆల్రెడీ వన్స్ పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలకి పొత్తుల్లో భాగంగా ఒక ఆశించిన దగ్గర సీట్లు రాకపోవచ్చు. లైక్ నేను గాజువాక నేను ఆశించాను, నాకే సీట్ రాలేదు. నేను అక్కడ కూటమి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్తో నేను పనిచేస్తా ఉన్నా ఒక పిఏసీ సభ్యుడిగా. అయితే మా అధ్యక్షుల గారు ఆదేశం ప్రకారం ఎక్కడ కూటమి అభ్యర్థులున్నా వాళ్ళకి పనిచేయాలి. మా కేడరు పూర్తిగా మా అభ్యర్థులు పోటీ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, బీజేపీ పనిచేయాలి. ఇంటర్నల్గా మా పార్టీలో సీట్ ఇచ్చినటువంటి వ్యక్తులకి మా పార్టీలో ఉన్న వాళ్ళు పని చేయకపోవడం తప్పది. ఎట్టి పరిస్థితులు పనిచేయాలి. దానికి తగ్గ మెకానిజం మా దగ్గర ఉంది. ఆ మెకానిజం త్వరలోనే 2-3 రోజుల్లో ఎవరు కూడా అసంతృప్తిగా లేకుండా అందరినీ అధికారం రాగానే నేను గుండెల్లో చూసుకుంటానని చెప్పేసి మా నాయకుడు చెప్పారు ఓపెన్గా. నాయకులకు కానీ పార్టీ కష్టపడిన వాళ్ళకి దాన్ని తీసుకొని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా కలిసి పనిచేస్తారు. ఇది దక్షిణం అవ్వచ్చు, అదే రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో ఇంకా చాలా చోట్ల మేము పోటీ చేసినటువంటి ఏరియాలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే పరిస్థితితో పాటు ఉమ్మడి కూటమి అభ్యర్థులు కూడా మా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు మేము పూర్తి స్థాయిలో అది కోఆర్డినేషన్ చేస్తాం. ఆ కోఆర్డినేషన్ సంబంధించి త్వరలో కార్యాచరణ మొదలవుతుంది ఇవాళ రేపు. సో ఇప్పుడు ప్రచారంలో ఆల్రెడీ వైసీపీ సింగిల్గా బరిలోకి ప్రచారాల హోరును కొనసాగిస్తోంది. ఇటు కూటమి అభ్యర్థులు 3 పార్టీలు కలిపి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఏ విధంగా ఉంది ప్రజాస్పందన? కూటమికి ఏ విధంగా ఉంది ప్రజాస్పందన? వాస్తవానికి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. కొన్ని వర్గాలకే తప్ప చాలామందికి, అంటే మధ్యతరగతి ప్రజలకు పూర్తిగా ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. సంక్షేమం పేరుతో పేదవాళ్ళకి ఏదో పథకాలు అందించని చెప్పి పెద్దవాళ్ళ మీద అప్పులు తెచ్చిపెట్టారు. ఈ అప్పుల వల్ల, అప్పులు కట్టేదానివల్ల మిగతా మౌలిక సదుపాయాలు పోయినందువల్ల చాలామంది తీవ్రంగా ఈ పాలనని ఇక ఆపుదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి దించాలని చెప్పేసి కూటమిని ఆదరిస్తున్నారు. కూటమి అభ్యర్థులు కానీ, కూటమి ప్రచార సభల్లో కానీ పూర్తి స్థాయిలో ప్రజలు వాలంటరీగా తరలి రావడమే కాకుండా కూటమికి అధికారం ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. ఎట్టి పరిస్థితులు రేపు 140 సీట్లు పైగా కూటమికి లభిస్తూపోతున్నాయి. అనేక సర్వేలు చెప్పే 140 పైగా సీట్లతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగానే సుపరిపాలన, అవినీతి లేని పరిపాలన ఇవ్వాలనేటువంటిది మా అభిప్రాయం, మా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. సరే, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో పదే వ్యక్తిగత విమర్శలు సరికాదని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తమ వైఖరి మార్చుకోవాలని చెప్పి జనసేన నేత అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా కూటమికి ప్రజాస్పందన అయితే చాలా అద్భుతంగా ఉందని బ్రహ్మరథం పడుతున్నారని, దాదాపు 140 సీట్లకు పైగానే విజయం సాధించి అధికారాన్ని ఖచ్చితంగా తీసుకొని తీరుతామని చెప్పి జేఏసీ నేతలు పేర్కొంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, వైజాగ్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.